కరెంట్ అఫైర్స్ చాలా కీలకంగా ఉంటాయి, అలాగే జనరల్ స్టడీస్ కూడా చాలా కీలకం. ఈ రెండు ఇంత టఫ్ ఉన్న వాటిని ఎలా అనుసంధానం చేస్తూ మనం చదవాలి? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఏమో జిఎస్ మీద అవగాహన పెంపొందింప చేసుకోవాలి. అంటే వాటిని బేసిక్స్ అంటాం, లేదా బేసిక్ అండర్స్టాండింగ్ అంటాం. అంటే ఓవరాల్గా జిఎస్ మీద ఫుల్ కమాండ్ తెచ్చుకోవడం. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ చదవాలి. కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఏదైతే మీరు కరెంట్ అఫైర్స్లో చదువుతున్నారో అది వెనక్కి వెళ్ళి జిఎస్ తోటి ముడిపెట్టుకుని చదవగలగాలి. ఉదాహరణ చెప్తాను. ఇండియన్ ప్రెసిడెంట్ గురించి మీరు విన్నారు కదా, ద్రౌపది ముర్ము, ప్రస్తుతం మన భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి అంటే ఎవరు అసలు? ఆవిడ విధి విధానాలు ఏంటి, ఆవిడ ఏం చేస్తారు, అంటే రాష్ట్రపతి ఏం చేస్తారు, ఆవిడ యొక్క పవర్స్ ఏంటి, ఎలా ఎన్నుకోబడతారు, ఎన్నేళ్ళు ఆ పదవిలో ఉంటారు, ప్రధానమంత్రికిను రాష్ట్రపతికి ఉన్న అనుసంధానం ఏంటి, పార్లమెంట్కిను రాష్ట్రపతికి ఉన్న అనుసంధానం ఏంటి, ఇవన్నీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 52 నుంచి 62 వరకు ఉంటాయి. దాన్ని జిఎస్లో భాగంగా ఒక స్టూడెంట్ చదువుతారు. భారత రాష్ట్రపతికి సంబంధించిన బేసిక్ కంటెంట్ అంతా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 52 నుంచి 62 ఆర్టికల్స్ వరకు చదివిన తర్వాత, ఆ బేసిక్ అండర్స్టాండింగ్ నీకు వచ్చిన తర్వాత నువ్వు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళినప్పుడు, రీసెంట్గా ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ఇస్తున్నప్పుడు మోడీ భారత ప్రధానమంత్రి కూర్చుని ఉండగా లేచి నిలబడిన ద్రౌపది ముర్ము ఆయనకి సమర్పించారు. ప్రధానమంత్రి అలా కూర్చోవచ్చా అని క్వశ్చన్ వేశారు చాలామంది. ఇప్పుడు భారత రాష్ట్రపతి నిలబడి ఉండగా ప్రధానమంత్రి కూర్చోవచ్చా? ప్రధానమంత్రి ఆయనకు సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం చదువుతున్నదేమో జిఎస్లో, కరెంట్ అఫైర్స్లో దానికి సంబంధించిన ఈక్వేషన్స్ వస్తాయి. సుప్రీంకోర్టుకి సంబంధించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అరౌండ్ ఆర్టికల్ 131 132 ఆ ప్రాంతం చదువుతాం మనం. ఈ ఆర్టికల్స్ని చదవడం అనేదేమో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత సుప్రీంకోర్టుకి సంబంధించి చదువుతుంటే, మరి ఆ సుప్రీంకోర్టుకి సంబంధించిన అనేకమైన మనము అయోధ్య కేసులో కావచ్చు, శబరిమల కేసులో కావచ్చు, ఇతరత్ర ఆర్టికల్ 370కి సంబంధించి కాశ్మీర్కి సంబంధించి కావచ్చు, ఎక్కడైనా వచ్చినప్పుడు సుప్రీంకోర్టు పాత్ర ఏంటి, మనకి సుప్రీంకోర్టు ఏం చేస్తోంది? రీసెంట్గా హైదరాబాద్లో హైకోర్టుకు సంబంధించిన భవన నిర్మాణానికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చారు. దాన్ని అలా రావడం, అలా చేయడం, ఇవన్నీ అంటే రోజువారీ కరెంట్ అఫైర్స్లో వస్తున్న ప్రతి అంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఏమో జిఎస్లో ఉంటుంది, ఫోర్గ్రౌండ్ ఏమో కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. రెండింటినీ అనుసంధానించి చదవగలగాలి. నేను క్లాసులో అదే చెప్తాను, అనుసంధానించి ఎలా చదవాలి. అందులో ఈ మధ్య ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇదివరకు ఏం చేసేవాడిని, ఎలా చదవాలని చెప్పేసేవాడిని. స్టూడెంట్స్కి అర్థం కావట్లేదు. అది చెప్పి ఎలా చదవాలని చెప్పడం మాత్రమే కాకుండా వాటిని మళ్ళీ విడమర్చి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చేస్తున్నాను అట్లా. ఇప్పుడు లేటెస్ట్గా చేసుకుంటుంది అనమాట. దానికి డీకోడింగ్ జిఎస్ త్రూ సిఏ అని పేరు పెట్టాను అనమాట. సిఏ అంటే కరెంట్ అఫైర్స్ని జిఎస్ని డీకోడ్ చేయడం ఎలాగను. అది డీకోడ్ చేసుకోండి స్టూడెంట్స్ చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదని, తప్పేం కాదు, నేనే చేసి పెడతాను అనమాట.